రేవంత్ సర్కార్పై నిరుద్యోగ అభ్యర్థులు పోరుబాట పట్టారు. దిల్సుఖ్ నగర్ వేదికగా జంగ్ సైరన్ మోగించారు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్కసారిగా నిరుద్యోగులు రోడ్లపైకి రావడంతో దిల్సుఖ్ నగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి యాసర్ లైవ్ లో అందిస్తారు. యాసర్, దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులంతా కూడా పోలీసులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి యాసర్? ఏమంటున్నారు వాళ్ళంతా? ఒక్కసారిగా దిల్సుఖ్ నగర్ ప్రాంతం టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు, తమ నిరసన తెలిపారు. ఏదైతే పోలీస్ శాఖకు సంబంధించి 20,000 జాబ్ నోటిఫికేషన్ వేయాలంటూ ప్రధానంగా నిరుద్యోగులు అయితే రోడ్డుపైకి శాంతియుతంగా వచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. అతి కర్కశంగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు మాత్రం మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని దబాయించిన పోలీసులతో రేవంత్ రెడ్డి సర్కార్ పాలన పాలిస్తుందని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, జియో 46 సంబంధించి జియో 46 వెంటనే రద్దు చేయాలంటే అక్రమంగా అరెస్ట్ మనం చూడవచ్చు. మీడియాతో కూడా మాట్లాడకుండా పోలీసులు నొక్కుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. నిరసన తెలుపుతున్నాం, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని నశించాలని మేము ఇవాళ 7,000 వద్దు 19,000 వద్దు అని మేము చెప్తా ఉన్నాము. అనవసరంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అందరికి హక్కు ఉంది, అందరూ పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దయచేసి 7,000 వద్దు మాకు 19,000 పార్లమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాము. అనవసరంగా మమ్మల్ని మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం, మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉంది ప్రభుత్వం అరాచకాన్ని మేము నశిస్తున్నాం, ఖండిస్తున్నాం. మనం చూడవచ్చు అక్రమంగా అరెస్ట్ చేసిన పరిస్థితి. ప్రభుత్వం ఇది పని మాల ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాస్తూ ఇక నిరుద్యోగులు అందుకు ఏమడుగుతున్నాం మేము 19,000 ఇది పని మాల ప్రభుత్వం నిరుద్యోగులపై రైట్. మొత్తంగా చూస్తే నిరుద్యోగులు అయితే పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం, కానీ పోలీసులు వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా నిరుద్యోగులతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా పోలీస్ శాఖకు సంబంధించి జీవో నెంబర్ 46 ని వెంటనే రద్దు చేయాలి, ఏజ్ రిలాక్సేషన్తో కూడిన నోటిఫికేషన్ వేయాలంటూ ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా దిల్సుఖ్ నగర్ ప్రాంతం అంతా అట్టుడికిపోతుంది. నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. భారీగా పోలీసులు కూడా మోహరించారు. మేము శాంతియుతంగా పర్మిషన్ తీసుకొని మేము ర్యాలీ నిర్వహిస్తుంటే పోలీసులు కావాలని మమ్మల్ని వచ్చి అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒక్కటే సూచిస్తున్నాం, పోలీస్ పాలన కాదు, మాకు మేము సరైన పాలన చేయాలి. మేము శాంతియుతంగా మేము ధర్నా శాంతియుతంగా మా నిరసన తెలుపుతున్నాం, ప్రభుత్వానికి తెలుపుతున్నాము. కానీ పోలీసులు మాత్రము మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు జేఏసీ నాయకులు సింధు, చెప్పండి మేడం, మీ ప్రధాన డిమాండ్. మా ప్రధాన డిమాండ్ ఏం లేదండి, పోలీసు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 19,000 ఖాళీలు ఉంచుకొని కూడా 7,000 పైగా ఉద్యోగాలు ఇస్తున్నారు. అది న్యాయం కాదు కదా. ఇప్పుడు ఇంతమంది లక్షల మందికి 7,000 ఏ రకంగా సరిపోతాయి? మేము అడిగేది ఎప్పటి నుంచో అడుగుతోంది ఒక్కటే, 19,000 ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ చేయండి అని అడుగుతున్నాం. అది భర్తీ చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకి ఏంటి అనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు శాంతియుతంగా ఇక్కడ మీరు నిరసన తెలుపుతున్న పోలీసులు మాత్రం కావాలని అక్రమంగా అరెస్టు అతి దారుణంగా ఈడ్చుకెళ్లే పరిస్థితి ఉన్నది. ఎట్లా చూస్తారు? ఇక్కడ చూసేది ఏం లేదండి, వీళ్ళు ఏమి చేసినా ప్రజాప్రభుత్వం అన్నారు కదా, ప్రజాప్రభుత్వంలో ఇట్లాంటి పోలీసు అక్రమ నిర్బంధాలు ఎందుకు? ఇప్పుడు మేము శాంతియుతంగా నిరసన తెలుపుతా అన్నాము, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయనప్పుడు అది ప్రజాప్రభుత్వం ఎట్లా అవుతుంది? సో మేము ర్యాలీ శాంతియుత ర్యాలీ చేసుకుంటూ ఇటు వస్తున్నప్పుడు అంత ఈడ్చుకెళ్లాల్సిన అవసరం ఏంటి? సరే మీకు అంత ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే మమ్మల్ని పిలిచి చర్చలకు పిలిచండి. ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి, ఏ ఒక్క రోజు చర్చకి ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా చర్చకి. పిలవకుండా మేమేమైనా చేస్తే మమ్మల్ని అడ్డుకోవడం ఇది ఎంతవరకు న్యాయం అనేది అందరూ గమనించాల్సిన విషయం. ఇది ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎన్ని వేల ఉద్యోగాలు డిమాండ్ చేస్తున్నారు? ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు ఎంత వేస్తామంటుంది? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు కూడా మేము అడగట్లేదు కదా. పోలీస్ అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ 3 సంవత్సరాలు 2022లో నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తా అంటున్నారు.
అందులో 19,000 ఖాళీలు ఉంచుకొని కూడా 7,000 ఇస్తున్నారు. కానీ కావాల్సింది అది కాదు, 19,000 ఖాళీలు భర్తీ చేయమని మేము చెప్తున్నాం. ఇది ఈ 19,000 అనేది మా లెక్క కాదు, ఇది స్వయాన డీజీపీ గారు చెప్పిన లెక్క. ఆ లెక్క ప్రకారమే మేము అడుగుతున్నాం కదా. ఖాళీలు నేను చెప్పిన మీరు భర్తీ చేయడానికి వచ్చిన సమస్య ఏంటి? మీరు ఇవ్వలేకపోతే ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి కదా. చెప్పకుండా ఎన్ని రోజులు నాంచుతారు? ఒకరోజు 5,000 వేస్తాడు, ఒకరోజు ఇంకో 1,000 పెంచుతాడు, ఇంకో రోజు 1,400 పెంచుతాడు. ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు ఇదంతా? చెప్పాలి కదా. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు, ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేయడానికి మీరు ఎలా ఖండిస్తారు? ఖండిస్తామండి ఖచ్చితంగా. ఇది ఈ ఒక్కసారే కాదు, ప్రతిసారి ఇదే జరుగుతోంది కదా. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా కానీ ఎక్స్క్యూజ్ చేయాలి, మాకంటూ ఒక పర్మిషన్ ఇచ్చి చేయాలి కదా. ఏది ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేనేం చేశాను మీరు చూస్తున్నారు కదా. మొత్తానికి చూసుకోవచ్చు, మీడియాతో మాట్లాడుతుంటే కూడా పోలీసులు అక్రమంగా వచ్చి అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము, రోడ్డు పైన కూడా లేము, మేము శాంతియుతంగా మీడియాతో మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం పోలీసులతో అణచివేయాలని చూస్తుంది, పోలీస్ పాలన చేస్తుంది ప్రభుత్వాన్ని. ప్రధానంగా నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు, పోలీసులు అయితే గెలిచిన ప్రాంతం ఒక్కసారిగా భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మహిళా అభ్యర్థులను కూడా ఈడ్చుకెళ్తున్న పరిస్థితి ఉంది. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము, మేము మీడియాతో మాట్లాడుతుంటే కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము అడుగుతున్నది ప్రభుత్వానికి, మేము ఉద్యోగాలు అడుగుతున్నాము. ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ ఏమైందని మేము ప్రభుత్వానికి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాము. అయినా ఇక ఎలా అంటే అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ జీపులో కాకుండా ఆటోలో కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా దిల్సుఖ్నగర్ ప్రాంతం అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగులు మేము అడిగేది ఏంది 20,000 పోలీసు ఉద్యోగాలు మేము అడుగుతున్నాం తప్ప ప్రభుత్వానికి మేము 20,000 పోలీసు ఉద్యోగాలు అడుగుతున్నాము. 5,000 ఉద్యోగాలు ఇస్తే జిల్లాకు ఒక ఉద్యోగం కూడా రాదు. స్వయంగా డీజీపీ చెప్పారు కదా, అది 19,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము ఏమాత్రం కనికరించడానికి పోలీసులతో మమ్మల్ని దబాయిస్తుంది. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా మా పోరాటం ఉంటుంది. ఏదేమైనా 20,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వేసేంత వరకు ఆ పోరాటం కొనసాగుతుందని నిరుద్యోగులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.